రైట్‌గా ఏపీ దాదాపుగా 3 నెలల నుంచి అంటే ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపుగా 3 నెలల నుంచి రోజు ఆహ్, 2 టీఎంసీలు, 3 టీఎంసీలు అక్రమంగా తరలించకపోతున్నా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబుకు సహకరిస్తూ ఇక్కడ రైతులను అంటే సాగునీటి విషయంలో, తాగునీటి విషయంలో ప్రజల్ని ఎండగొట్టి అటు ఏపీకి లాభం చేకూరుస్తున్నారంటూ తీవ్రంగా తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ సాంబశివరావు, ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగు భూమితో పాటుగా తాగునీటి సమస్య అనేది ఎట్లా మరింతగా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే నీళ్లు మొత్తం ఇట్లనే అపనంగా దోచుకుపోతుంటే ముందైతే కొన్ని లక్షలాది గొంతుల్ని తడిపేటువంటి ఆ జలాశయాల పరిస్థితి ఏంటి? తాగునీటి సమస్య ఎట్లా ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంది? క్యూసెక్ల కెపాసిటీ ఉన్న కాలువ ఉంది. తెలంగాణ భూభాగం బార్డర్ నుంచి మొదలైతే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు నుంచి మొదలైనటువంటి నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి వచ్చేటువంటి ఎడమ కాలువ ఖమ్మం జిల్లాలో ప్రవేశించినప్పుడు 6,000 క్యూసెక్ల నీటిని తీసుకొచ్చేటువంటి కెపాసిటీ ఉంది. కానీ 4,500 క్యూసెక్లకి మించి నీళ్లు ఖమ్మం రావట్లేదు, డిశ్చార్జ్ చేయట్లేదు అటువంటిది ఉంది. రాబోయే 20-25 రోజుల కాలంలో 15 టీఎంసీల నీళ్లు ఖమ్మం జిల్లాకు అవసరం అవుతాయని చెప్పి అధికారులు అంచనా వేశారు. ఎందుకంటే ఇప్పుడు పొట్ట దశలో ఉన్నటువంటి వరికి 15 టీఎంసీల నీళ్లు అవసరం అని చెప్పి అధికారులు అంచనా వేశారు. ఇక తాగునీటి పరంగా చూస్తే ఖమ్మం, అట్లాగే కూసుమంచి లాంటి పెద్ద పట్టణాలు, అట్లాగే వైరా లాంటి మున్సిపాలిటీ, మదిర లాంటి మున్సిపాలిటీ, సత్తుపల్లి లాంటి మున్సిపాలిటీలు కూడా పెద్ద పెద్ద ఎత్తున జనం ఉన్నటువంటి ఖమ్మం నగరంలో దాదాపు 5-6 లక్షల మంది నివాసం ఉండేటువంటి ప్రాంతం ఉంటుంది. నిత్యం మంచినీటి అవసరాలు ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగి సాగునీటి అవసరాలు తీర్చలేనటువంటి ప్రమాదంలో పడ్డప్పుడు తాగునీటి అవసరాలు ఎట్లా అనేటువంటిది ప్రజల్లో సహజమైనటువంటి అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఫిబ్రవరి నెలల్లోనే ఎండలు ముదిరిపోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయి ఎండాకాలం వచ్చేసిందని ఒక పక్కన ప్రజలు ఆందోళన పడుతున్నారు, రైతాంగం కూడా ఆందోళన చెందుతా ఉంది. సరిపడా నీరు లేకపోతే నెర్రెలు బాసిపోయి వరి పైరు అంతా కూడా ఎండిపోయి బీటలు వారిపోతుంది. పొట్ట దశలో ఉన్నటువంటి వరి పైరు కనుక ఒక్కసారి బీటలు వారితే ఇక చేతికి రాదు అన్నటువంటిది రైతాంగం చెప్తా ఉంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, 3 మంత్రులు కావచ్చు స్పందించకపోవడం, టైలెండ్ ప్రాంతాలకు సంబంధించినటువంటి భూములు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం చూస్తే కనుక రాబోయే 2-3 నెలల కాలంలో నీటి కటకట తప్పదు అనేటువంటిది ప్రజలకు వస్తున్నటువంటి అనుమానం. ఎందుకంటే మంచినీళ్ళకి ఇప్పుడు సాగునీళ్లు లేవు, రేపు మంచినీళ్ళకి ఎక్కడ తీసుకొస్తారు? ఉన్నటువంటి మొత్తం నీటిని డ్రా చేసుకుని ఆంధ్రప్రదేశ్ వెళ్లిపోయిన తర్వాత మన హక్కు ప్రకారం రావాల్సిన వాటా పక్కకు పెడితే కనీసం ఆ వాటర్ లెవెల్, మినిమం వాటర్ లెవెల్ కన్నా దిగువకు కనుక ప్రాజెక్టులు వెళ్ళిపోతే మంచినీటి అవసరాలకు కూడా వాడుకునేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఎట్లాగో మళ్ళీ ఖమ్మంలో ఉన్నటువంటి 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఒకటి పాలేరు కావచ్చు, వైరా రిజర్వాయర్ 2 కలిపినా కానీ 2 టీఎంసీలు 2 కలిపి చేసినా కానీ 2 టీఎంసీల పరిధిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ 2 టీఎంసీల నీటితో ఎంతమంది ప్రజల్ని కాపాడతారు? రాబోయేటువంటి 3 నెలల కాలంలో మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల కాలాన్ని ఎట్లా బయటకు తీసుకొస్తారు? ఈ 90 రోజుల్లో ప్రజల యొక్క తాగునీటి అవసరాలను ఎట్లా తీరుస్తారు అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇంత పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోతా ఉన్నది. ప్రజలకు కూడా తాగునీటి కష్టాలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పందన రాకపోవడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాలను తిట్టడం మానేసి తన పని తాను చేసుకుంటే బాగుంటుందంటూ ముఖ్యమంత్రి కూడా సూచన చేస్తున్నారు. రైట్, ఇక ఏపీకి నీళ్లు, తెలంగాణకు కన్నీళ్లు, ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ అక్రమంగా రోజుకు 2-3 టీఎంసీలు గత 3 నెలలుగా తరలించకపోతుంటే ఇక్కడ తెలంగాణ సర్కారు మాత్రం చోద్యం చూస్తోంది. తెలంగాణ హక్కుల్ని కాపాడేటువంటి ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ్ కేంద్రంలోని బీజేపీ ముగ్గురు కలిసి ఈ జలదోపిడీ చేస్తున్నారనేటువంటి ఆగ్రహం ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాంతోపాటుగా తటస్థంగా ఉండాల్సినటువంటి కేఆర్ఎంబీ కూడా ఏపీకే వంత పాడుతూ తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ హక్కుల్ని కాపాడే విధంగా ఖచ్చితంగా ప్రజల పక్షాన ముందుకెళ్తాం, తెలంగాణ హక్కుల్ని కాపాడుతాం, జల హక్కుల్ని సాధిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తుంది.